వేణు అతని గురించి మీకేమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే కాంతం, పాపం చాలా బీద కుర్రవాడు. అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా, కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతనికి పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదూ. ఏమండి, ఏంటిదే? పెళ్లికి ముందుకు నేను పిలిస్తే ఏంటిదే నా పాలకోవా నా జున్ను అని పిలిచేది, ఇప్పుడు ఎందుకు అట్లా అరుస్తారు? పాలతో చేసిన స్వీట్లు ఎక్కువ రోజులు ఉండయి, అందుకే. అరే ఏంటిదే ఇలా గింత తొందర పక్కెత్తాను? మీరే ఫోన్ చేసి చెప్పారు కదా ఊరు నుంచి మా తమ్ముడు వస్తానని, అందుకే. ఓ సరే. ఈ పక్క ఎవరికి వేసినావే? ఓ అదా, మీరు ఫోన్ పెట్టిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసిందండి. ప్రీతి అలా నా కొడుకు మీ ఇంటికి వస్తానని చెప్పింది, అందుకే వేసిన. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. అయితే ఇంకోటి కూడా వేయి. ఇంకెవరు వస్తారండి? మా బామ్మడి దత్తా అండి. ఏంటిదండి, వీళ్ళందరూ ఒకటేసారి రావాలనా? ఏడుకెళ్ళి తెచ్చేయాలి వీళ్ళందరికి పక్కలు. విన్నారా, చిన్నవిడ మన అప్పుడే మూట కట్టి పంపించాలని చూస్తోంది. చూస్తుంది. ఏమిటో ఇది? ఐశ్వర్యం అంతా తన ఒక్కటి అనుభవిద్దాం అనుకుంటుంది. అనుకుంటున్నట్టు ఎద్దు మొద్దు స్వరూపులా మీరు కదాకన్నా మెదలకుండా ఇక్కడే కూర్చుంటే ఆ పైన మనకైతే నడివీధులు నారాయణ. భూషణి బండ బడా నీ దొంగ దొరైపోయిందే, ఏం చేద్దాంట? మన ఊరు పోదాంట పడా. ఏడ్చినట్టే ఉంది, పోవడానికి ఇంత దూరం వచ్చింది, అలా వీల్లేదు. అంతే కదా, నీకెక్కడి ఉంటది వాళ్ళు పొమ్మని దాకా. జబ్బు మనిషిని నేను ఇక్కడ ఉంటే 4 రోజులు మందు పుచ్చుకుంటానంటే నన్ను పొమ్మంటారు? భూషణి బండ బడా జబ్బా, నీకు జబ్బా? ఆయుధ ఎప్పటి నుంచే? ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే. అమ్మో నాయనో, ఏంది ఇది? భూషణి బండ బడా ఏమేవు నలుగురు రాకముందు ఆ జబ్బేందో నాకు చెప్పు, మళ్ళీ నువ్వు ఒకటి చెప్పి నేను ఒకటి చెప్పి పెద్ద తగ్గరైనా. బిడ్డ పుడితే ఎవరు చూస్తారా అని ఎవరు చూస్తారా? అవునమ్మా. నీ అన్న బిడ్డల్ని ఎవరు చూసారా? వాళ్ళకి జోలపాడి లాలిపోసింది ఎవర్రా? నీ వదినా, నీ అన్న? నేన్రా. వాళ్ళ బిడ్డలు పెంచి పెద్ద చేసిన దాన్ని నీ బిడ్డలు నాకు బరువైపోతారా? ఒరే, నేను తల్లినేరా, 3 బిడ్డల కన్నా తల్లిని. తల్లికి బిడ్డలు ఎప్పుడు బరువు కారా? అలా అనుకున్న తల్లి తల్లే కాదరా, గొడ్రాలు. కడుపులో బిడ్డను చంపుకొని గుడ్రాలు చేశారు. కష్టం అంటే కష్టం. మీకు సేవలు చేసి చేసి అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అని మీ దగ్గర ఏడ్చాను కాదు. ఆడపిల్లంట, స్కానింగ్ అంట, వద్దనుకున్నారంట. మీ మంచి చెడ్డ చూసే పెద్దదాన్ని ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని ఒక్క మాట అడగకూడదా? అత్తయ్య, ఈ చీరకి ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందా? ఆ పెళ్లికి ఆ పట్టు చీర కట్టు. ఏదోమంద వీళ్ళ నోర్లు పడిపోవాలి, వీళ్ళ పిల్లలు వేరే వాళ్ళతో లేచిపోవాలి. ఎవరినే అలా తిడుతున్నావు? కాయగూరలు కొనడానికి వెళ్ళినా, కిరాణా సామాన్లకు వెళ్ళినా, ఆఖరికి మెడికల్ స్టోర్కి వెళ్ళినా చెప్పండి ఆంటీ, ఏం కావాలంటీ, ఏమేమంటారా ఆంటీ? ఆంటీ 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 ఈ పదం తప్ప వేరే పదం రావట్లేదు. పెళ్ళైనంత మాత్రాన ఆంటీలు అయిపోతామా? అయినా ఈ మందన కాదు అనవలసింది. ఆంటీ అన్న పదం కనిపెట్టినాడు నా చేతికి దొరికితే బాహుబలిని కట్టప్ప పొడిచినట్టు కసక్కమని పొడిచి అరుంధతి పశుపతికి సమాధి కట్టినట్టు సమాధి కట్టేస్తాను.
నెక్స్ట్ చెప్పండి. అదేంటి నిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఈ రోజు వచ్చారు? నేను కొంచెం వెళ్తూ బాగాలేదు సార్, అందుకని ఈ రోజు వచ్చిన. బాగలేనప్పుడే కదా రావాల్సింది ఇక్కడికి. బాగాలేకపోతే ఎట్టొచ్చారు? నీకు తెలీదు, నిన్న మా దగ్గర బంధువులు దూరంగా పెళ్లి పెట్టుకునిండ్రు. బాగాలేదని పెళ్లికే పోలే, ఇంకా హాస్పిటల్కి ఏం రావాలా? ఈ రోజు ఎట్టుంది? కొంచెం పర్లేదు. నిన్న నాకేమైందో చెప్పండి సార్. బాగలేంది నిన్న, ఈ రోజు చెక్ చేసి నిన్నేమైందో చెప్పాలా? ఇంతకి నిన్నేమైంది? ఆయాసం వచ్చింది సార్. పోయి స్కానింగ్ తీపించుకురాపో. మీ తిత్తులకి గుండెకి మధ్యలో బొద్దింకుంది. ఆపరేషన్ చేసి తీయాలా, 3 లక్షలు ఖర్చు అయింది. అడ్వాన్స్ కింద 1 లక్ష కడితే ఆపరేషన్ స్టార్ట్ చేద్దాం. బొద్దింకు తీయడానికి 3 లక్షలా? అవసరంలే, అంగడికి పోయి 30 రూపాయలు పెట్టి ఇట్టుకొని నోట్లో కొట్టుకుంటా, సచ్చి ఊరుకుంటది. అప్పుడు చచ్చేది బొద్దింక కాదు, నీ అమ్మ. ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మంట పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయించుకుని పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యయ్యో, ఇంతకీ నా తిండి సంగ చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చే ఓ రమణి, ఎక్కడికి వచ్చావే? ఈ బజారు మామా, అన్నం పెట్టు, బడికెళ్ళాలి. వారు 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 ఈ బుద్ధి ఉదాహరణ దాకా ఉంటే ఊర్లో పెట్టచ్చు కదరా. 3 రోజులు బళ్ళకి వెళ్ళామంటే 6 నెలలు అరుగుదే కండా కూర్చుంటా. మామా ఎరా కొత్త బట్టి ఒళ్ళంతా కలిసి ఎర్రగా చూస్తున్నాడు. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరికి క్షణం కూడా పట్టలేదు కదా. ఇక మామ ఆడితే నీకేంటే, ఆడేం ఒక నువ్వేం పట్టించుకోబాకు. ఆడేవాగినా పట్టించుకోకుండా ఉంటే నేను గతే కదా లేనురా. ఆయన అదుపులో పెట్టుకొని చేత కాకపోతే నువ్వు నోరు మూసు పడంరా. నేను సచ్చిన మాట పడ్ను. వచ్చాక నువ్వు పడేదేమిటి? ముసలి దానివి చావకపోతే ఉట్టి కట్టి ఊరెగుతావా? ఒట్టి సూర్యకాంతంలాగా తయారయ్యావు ఈ కొంపలో. అమ్మో అమ్మో, చూసావరా చూసావరా ఎంత మాట్లాడతాడో. ఒట్టి సూర్యకాంతం కాదు, గంపగేయాలి సూర్యకాంతం. మామా, అన్నం పెట్టు, బడికెళ్ళాలి. వారు 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 ఈ బుద్ధి ఉదాహరణ దాకా ఉంటే ఊర్లో పెట్టచ్చు కదరా. 3 రోజులు బళ్ళకి వెళ్ళామంటే 6 నెలలు అరుగుదే కండా కూర్చుంటా. మామా ఎరా కొత్త బట్టి ఒళ్ళంతా కలిసి ఎర్రగా చూస్తున్నాడు. అబ్బబ్బబ్బా, మీ ఇద్దరికి క్షణం కూడా పట్టలేదు కదా. ఇక మామ ఆడితే నీకేంటే, ఆడేం ఒక నువ్వేం పట్టించుకోబాకు. ఆడేవాగినా పట్టించుకోకుండా ఉంటే నేను గతే కదా లేనురా. ఆయన అదుపులో పెట్టుకొని చేత కాకపోతే నువ్వు నోరు మూసు పడంరా. నేను సచ్చిన మాట పడ్ను. వచ్చాక నువ్వు పడేదేమిటి? ముసలి దానివి చావకపోతే ఉట్టి కట్టి ఊరెగుతావా? ఒట్టి సూర్యకాంతంలాగా తయారయ్యావు ఈ కొంపలో. అమ్మో అమ్మో, చూసావరా చూసావరా ఎంత మాట్లాడతాడో. ఒట్టి సూర్యకాంతం కాదు, గంపగేయాలి సూర్యకాంతం. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఏంటి మీ సమస్య? మొన్న ఎలక్షన్లో ఓటేయడానికి 2,000 పంచారు కదండి, అందులో ఒక 500 నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి. అది మారుస్తారని వచ్చాను. అందరూ ఎక్కడికి వచ్చారా? ఉండండి, అత్తగారు పిలుస్తున్నారు. వచ్చే రమణి, ఓ లక్ష్మి, ఓరి మీ విరహాల మంట పట్టపగలే గదుల్లో దూరం తలుపులు పడాయించుకుని పాటలు పద్యాలు ఏమిటారా? అయ్యయ్యో, ఇంతకీ నా తిండి సంగ చూసి దిక్కేమన్నా ఉందా లేదా? వచ్చే ఓ రమణి, ఎక్కడికి వచ్చావే? ఈ బజారు ఆగండి, తిరగండి, ఉండండి. ఏమిటి 3 రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు? గోంగూర తిని తిని పాప పని చేశారులేండి. అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలు పెట్టడం ఏమిటి? పాపనమ్మా, బడేసారి కొట్టుకెళ్ళి 1 కేజీ మేక మాంసం పట్టరా. ఇందాకటిదే బాగుందా కాబోయా కదా? ఏడా డైరెక్ట్ ఉన్నాడంటే యాడున్నాడు? చచ్చిపోయా నిన్న సాయంత్రం కూడా. చచ్చిపోయాడా? నిన్న బెల్ల పొంగల్ తిన్నాడా పెద్దమ్మ గుళ్ళో. గణజీవులు తినేసే మూతిని. నువ్వెవరు? ట్రాక్టర్ డ్రైవర్ని కదా. అవునా? నేనే డైరెక్టరు. సార్ మీ డైరెక్టరా? సార్ నేను పనాడు అనుకున్నాను సార్. సార్ మీ సినిమాలు మొత్తం చూశాను సార్ నేను. నా సినిమాలు చూసావు? ఏం సినిమాలు? బాహుబలి, ఛత్రపతి, రీసెంట్ గా జనతా గ్యారేజ్, సూపర్ హిట్ మొత్తం చూసా. ఈ మనిషి నాకే వేస్తున్నదిరా బిస్కెట్లా. నేను కూడా నీ ఫ్యాన్ అమ్మా. అవునా సార్? నీ సినిమాలు కూడా వరుస పెట్టి చూస్తేనేనా? ఏమి సినిమాలు? చాతబడి, క్షుద్ర పూజ, చెట్టు మీద దయ్యం, కాశ్మోరా. సార్ ఈ ఎప్పుడు నేను చేశాను సార్? అయ్యప్పుడు నేను తీసానైతే నా ముందు చేయబాక యాక్షన్, కెమెరా ముందు చేసుకో. ఏం పేరు? ఏమిటేమిటి పేపర్లో వేస్తావా? ఎక్కడా గతిలేనట్టు. ఏం చేయమంటావు చెప్పు. నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను.
అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడదిరుగుతున్నాను చెల్లాయి. దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు. ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకొద్దని అదిరిపోతున్నారు. నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు. అవును చెల్లాయ్, నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది. ఎవరికి వచ్చింది పోయి కాలం? నేను ఎవరికి అపకారం చేశాను? ఎవరో ఎందుకు, ఇంట్లో వాళ్లే. నీ మారు కూతురు లక్ష్మి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతూ ఉంది. వాళ్ళు ఊరుకుంటారా? ఊరంతా ఏకి పెట్టారు. నిజమేనన్నయ్యా, ఇది నాకు పెద్ద బెడదైపోయింది. ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు. వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు. దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా, ముడెట్టేద్దాం. అదెంత పని లేదు, చేసేద్దాం. ముందు సరోజ సంగతి తెలుసు. ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడ తిరుగుతావు? నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి. ఇదిగో అన్నయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను? మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? ఇంత ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అయిన అరుంధత్యందు శక్తిని, ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి. ఇవాళ 4 మంచి కూరలు వండి పెట్టే నేను ఎలాగూ చచ్చేవాడిని. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఇలాంటి 10 సార్లు అయింది. తలకు మించిన కోటలు వేయడం, తల మీద తెచ్చుకోవడం మనకు అలవాటేగా. అవునే చారు, నువ్వు రంగడనే నేను లింగడని బ్రతినంత కాలు ఇలా కొట్టుకు చచ్చావు. చచ్చే ముందన్నా కాస్త తక్కితగా ఉన్నావే. గోవింద గోవింద నేను ఉంటానన్నానా? అయితే ఒకవేళ బ్రతికితే మన ఇద్దరితో ఒకటే మతం, సమ్మతం. సమ్మతమే. అయినా బ్రతకారుగా. చారు, చచ్చేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే. ఆ అపఖ్యాతి నాకెందుకు, చెప్పండి, అలాగే వింటాను. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఏంటి మీ సమస్య? మొన్న ఎలక్షన్లో ఓటేయడానికి 2,000 పంచారు కదండి, అందులో ఒక 500 నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి. అది మారుస్తారని వచ్చాను. చచ్చేటప్పుడైనా నా మాట కాస్త విన్నవే. ఆ అపఖ్యాతి నాకెందుకు, చెప్పండి, అలాగే వింటాను. ఏం లేదు, నీ పుట్టినప్పుడు నవ్వుతూ పుట్టినదా, చచ్చేటప్పుడు కూడా నవ్వుతూ చద్దామని. దానికి నన్నేం చేయమంటారు? దగ్గరుండి కితక పెట్టమంటారా? అది కాదే, ఈ ఒక్క రాత్రి శివరాత్రి కాకుండా ఏది మనం మొదటి రాత్రిలా గడువుదామని. గోవింద గోవింద. అబ్బా, నీ సిగ్గు చూస్తుంటే నాకు మొదటి రాత్రి జ్ఞాపకం వస్తుంది. నీ జ్ఞాపకం ఉందో లేదు, బట్టెడు కాటుగా కలగబెట్టుకుని, బుట్టెడు మల్లెపూలు సిగన పెట్టుకుని, బీరపూలాటి చీర కట్టుకుని, గుమ్ముడి పాదులా కదిలి వస్తుంటే అలాగే నాతో పాడాలి, అలాగే నాతో ఆడాలి, అలాగే అన్ని అలాగే. ఆగండి, తిరగండి, ఉండండి. ఏమిటి 3 రోజులకే తోటకూర కాడలా వాడిపోయారు? గోంగూర తిని పాప పని చేశారులేండి. అయినా పని బాట చేసుకునే మగాడికి ఆకుకూరలు తోటకూరలు పెట్టడం ఏమిటి? పాపనమ్మా, బడేసారి పొట్టుకెళ్ళి 1 కేజీ మేక మాంసం పట్టరా. జమునాబాయమ్మ గారా, నమస్కారం. సమయానికి వచ్చారు. మీరు అనేక చోట్ల తిరుగుతుంటారు, అనేక మందిని ఎరుగుంటారు. మా అమ్మాయికి తగిన సంబంధం దొరక్క 3 ఏళ్ల నుంచి తంటాలు పడుతున్నాం. ఎక్కడైనా మంచి సంబంధం చూసి పెడదురు, మీకు పుణ్యం ఉంటుంది. బాగా చదువుకున్నవాడు, అందంగా ఉండేవాడు అయితే చాలు. చదువు అందాలు ఏం పనికొస్తాయి? అసలు వస్తుతా దండిగా ఆస్తి ఉండాలండి. అది అమ్మా ఏంటే నీ సంగతేనే తల్లి. సమయానికి చెప్పారు. మీ అమ్మాయికి తగిన వరుడు, మీరు చెప్పిన యోగ్యతలన్నీ ఉన్నవాడు ఒకతను ఉన్నాడు. చదువుకున్నవాడు, ఆస్తిపరుడు, అందగాడు. ఒరే రాముడు, అక్కడ కాఫీ పెట్టాలి తీసురా. ఎవరండి? ఏ ఊరండి? అతనికి ఒక ఊరంటూ లేదు, దేశమంతా తిరుగుతూ ఉంటాడు. పెద్ద వ్యాపారస్తుడు, లక్షాధికారి.
దేశ దేశాలు తిరిగినవాడు. మొన్ననే మా శరణాలయానికి కూడా వచ్చాడు. పేరు రాంబాబు, డి రాంబాబు.